హాయ్ అండి. శ్మశానాలు ఆక్రమించుకోవడం ఎక్కువైపోయిందని చెప్పాను. ఒక ఊర్లో నేను కూడా ఒక వీడియో చేశాను. వాటాల సామూర్తి అనే అతను మా ఊరు అతనే. వాడు కూడా ఒక శ్మశానాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ ఊర్లో ప్రజలు, ఆ ఊర్లో పెద్ద మనుషులు ఏం చేయలేకపోయారు వాడిని. వాడు శ్మశానం ఆక్రమించుకుంటే. అలాగే విజయనగరం రాజుగారు కూడా నేను చచ్చిపోతే చిరంజీవి రాజు గారిని ఆయన శ్మశానానికి తీసుకెళ్ళి కర్మకాండలు చేయాలన్నా ఈ ఇద్దరు గ్రామస్తుల ప్రజలు ఒప్పుకోలేదు. 2 గ్రామాల్లో శ్మశానానికి తీసుకురావడానికి. అలాగే ఇవాళ సత్సాయి జిల్లాలో నారాయణప్ప అనే 77 ఏళ్ళు ఆయన చనిపోతే అక్కడ ఏదైతే దళితుల శ్మశానం ఉందో దాన్ని కబ్జా చేసి పంట పొలం వేసి ఇక్కడ పంట పొలం ఇది, దీంట్లోకి వచ్చి సవాలు పోడ్చకూడదు అని చెప్పారట. ప్రభుత్వ ల్యాండ్లు అయితేనే తీసుకునే శ్మశానాలు ఊరి చివడ పెట్టుకోవడం గవర్నమెంట్ కల్పించాలి. పైగా ఇంకో శ్మశానానికి తీసుకెళ్తే ఆయన శవాన్ని అక్కడేమన్నారు అంటే ఇది కోర్టులో ఉంది ఈ శ్మశానం, ఇక్కడ పాడ్చిపడడానికి కుదరదు, కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఈ శ్మశానానికి మనుషులను తేవాలి అని చెప్పారట వాడు. చూసారా ఎంత దుర్మార్గంగా ఉండి, కోర్టులో ఎప్పుడో తీర్పు వస్తుందని చెప్పి ఆ శవం కుళ్ళిపోకుండా పాడైపోకుండా అలా పాపం శవాన్ని పెట్టుకుని రోడ్ల మీద కూర్చుని ఉన్నారు ఆ జనం. వాళ్ళకి కేటాయించిన నిజంగా శ్మశానం ఉంటే దాంట్లో పంట పొలాలు వేసిన వాడిని చర్యలు తీసుకోవాలి కదా. లేదంటే ప్రైవేటు స్థలాలని ఆక్రమించేసుకుని దాంట్లో శ్మశానాలు చేస్తున్న వాళ్ళ దాని మీద కేసులు పెట్టాలి కదా. శ్మశానాలని ఆక్రమించుకుంటున్నా ఈ వాటాల సామూర్తిగాడు లాంటి వాడిని పోలీసులు పట్టుకోవాలి కదా. అలాంటివి ఏవీ జరగట్లేదండి. శ్మశానాలు లేక జనాలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ఎలా ఉచితంగా అన్నీ ఇస్తున్నారో శ్మశానం కూడా ఆ ఊరికి కానీ ఆ కులాల వాళ్ళకి కానీ ఉందో లేదో చూసుకోండి దయచేసి. మనుషులు చచ్చిపోయిన తర్వాత రోడ్డు మీద అనాథల్లాగా మిగిలిపోతున్నాయి ఆ శవాలు. అర్థమవుతుందా? కొంచెం దృష్టి పెట్టండి. ప్రజలు కూడా మానవత్వంతో ఆలోచించండి. అంతేగాని చచ్చిపోయిన తర్వాత అందరం ఒక గుంట్లోకి వెళ్ళాలి. నువ్వెవరు, నేనెవరు, నేను వేరు, నువ్వు వేరు, నువ్వు దళితుడివి, నేను హిందువుని, లేకపోతే నేను ఇంకో కులం, ఇట్లాంటి పిచ్చి చేష్టలు మానుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరందరూ ఏమంటారు?